మంత్రి పదవేమో ఒక మహిళకి ఇచ్చారు. ఆ మహిళని మేము అడిగే ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఇంకో మంత్రి లేస్తున్నాడు. ఈయన ఒక్కడే తెలివైనోడు ఈ అసెంబ్లీలో మీతో ఎవరికి బుర్ర లేదన్నట్టు ప్రతి ఇష్యూకి ఆయన లేస్తున్నాడు. ఈ రోజు పేదవాడికి ఇల్లు లేదని. రోజా గారు బాధ్యత లేని కామెంట్స్ చేయొద్దు. మీరు మీ అందరికి ఇచ్చారు కదా, మీ అందరికి ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు అట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదమ్మా. ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది. 10 నెలలు అవుతుంది. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. ఒకవేళ అవకతవకలు జరిగాయని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ కుంటి సాకులు చూపించి అర్హులైన వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ కానికుండా, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్, బేస్ లెవెల్, రూఫ్ లెవెల్ ఉన్న వాటికి బిల్లు లేకుండా పేదవాళ్ళ జీవితాలతో చెలగాటమాడద్దని కూడా ఈ మంత్రి గారికి చెప్తున్నాను. అలాగే గ్రామాల్లోకి కారు అద్దాలు దించి పోలీసులు లేకుండా వెళితే వీళ్ళకి డాక్రా మహిళలు లోన్లు అడుగుతున్నారా లేదా, పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారా లేదా, నిరుద్యోగులు ఉద్యోగం అడుగుతున్నారా లేదా కూడా తెలిసే పరిస్థితి ఉంది. రైతుల రుణమాఫీ ఏమాత్రం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలిసే పరిస్థితి ఉంది. అంతేగాని నోరుంది కదా అనేసి మైకులు ఇస్తున్నారు కదా అని ప్రతి దానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నారు. అధ్యక్ష, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మన అన్నయ్యేటప్పుడు అమ్మమ్మ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మా అందరికీ సీనియర్. మమ్మల్ని ఏలు పెట్టి చూపించేటప్పుడు 4 వేలు వాళ్ళు చూపిస్తున్నాయన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. రోజా గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అధ్యక్ష? గ్లాసులు పైకి ఎత్తి మేము వెళ్తున్నాం ఊర్లోకి. ఆమె వెళ్తుంది అధ్యక్ష, మేకప్ చెరిగిపోతున్న ఉద్దేశంతో ఆమె గ్లాసులు ఎత్తుకోవాలి కాదు చూసి మాకు అవసరం లేదు అధ్యక్ష. అంటే ప్రజలు మా మీద నమ్మకం ఉంది, మా నాయకుల మీద నమ్మకం ఉంది, మేము చేస్తామని నమ్మకం ఉంది కాబట్టి ఆ పరిస్థితి మాకు లేదు. ఆమె మేకప్ చెరిగిపోతున్న ఉద్దేశంతో గ్లాసులు ఎత్తుకెళ్తే అందరినీ అదే మాది చూడడం పద్ధతి కాదు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము అన్న అడిగో క్లియర్గా, మీరు హౌస్ కమిటీ కావాలా వద్దా చెప్పండి. అది చెప్పకుండా వాకౌట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు ఇవ్వకపోగా కట్టిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయింది. జియో ట్యాగింగ్ ఇంకొకటి అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం గడపడానికో, మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు గడపడానికో మళ్ళీ ఇవాళ హౌస్ కమిటీ అని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిన ఇదే శిల్పా మోహన్ రెడ్డిని మీరు మీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ కరప్షన్ జరుగుతుంటే అదే శిల్పా మోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారయ్యా మీ పార్టీలోకి? ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు అదే శిల్పా మోహన్ రెడ్డికి హౌసింగ్ మినిస్టర్కు? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను. మేము గత కాంగ్రెస్ పార్టీకి మేమేం మద్దతు తెలపడం లేదు. గత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది మీరు, కిరణ్ సర్కార్కు మద్దతు ఇచ్చింది మీరు. మేము ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారసులమని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా కానీ ఎత్తుగా లావుగా భద్రంగా ఉన్నాడని చెప్పి అచ్చయ్య నాయుడుకి మైకిస్తారు. ఆయనేమో ఎత్తుగా భద్రంగా లావుగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడి భయపడిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఏమో పెరుగుతూ ఉన్నాడు, కానీ ఏం లాభము? మనిషి పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదగాలి, మానవత్వం అన్నది కూడా మనిషి నుంచి బయటికి రావాలి. అవేమీ లేవు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.